భార్య ఇష్టమైన కూర వండలేదంటే కాసేపు అలుగుతారు. మహా అయితే కాస్త గొడవ జరుగుతోంది. కానీ ఓ భర్త మాత్రం భార్యను ఏకంగా మర్డర్ చేసేశాడు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరగూడెంలో శివారు మంజా తాండాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మటన్ కూర వండనందుకు బాలు అనే వ్యక్తి తన భార్య మాలోతో కళావతిని ఇటు రాత్రి ఎవరూ లేని టైంలో గొడవపడి కొట్టి చంపేసినట్టుగా మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఇష్టమైన కూర వండలేదంటే కాసేపు అలుగుతారు. మహా అయితే కాస్త గొడవ జరుగుతోంది. కానీ ఇక్కడ ఓ భర్త మాత్రం భార్యని ఏకంగా మర్డర్ చేసేస్తాడు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరగూడెం శివారు మంజాతాండాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మటన్ కూర వండినందుకు బాలు అనే వ్యక్తి తన భార్య మాలోత్ కళావతిని రాత్రి ఎవరూ లేని టైం చూసుకొని గొడవపడి కొట్టి చంపేసినట్టుగా మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాటికి మర్డర్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, అక్కడ కూర వండలేదనేదే కారణం అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా గొడవలు జరుగుతున్నాయా? అక్కడ తన పేరెంట్స్, తన తల్లి ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చీరల్లో దారుణం చోటు చేసుకుని చెప్పవచ్చు. భర్త తన భార్య ఇంటికి తీసుకువచ్చిన మటన్ కర్రీ వండలేని నేపథ్యంతో మనం పొగ ఊదే గొట్టంతో చితకబాదాడు. దీంతో ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలి కూడా మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కూడా మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె తీవ్రంగా చనిపోయిందని కూడా ఇక్కడ డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే మొత్తానికి నిన్న ఏదైతే సిరోల్ మండలం సంబంధించినటువంటి బూరుగుతండ జీపీ పరిధిలోని మాంజా తండాలో కళావతి అనే మహిళను తన భర్త బాలు ఇంట్లో మటన్ కూర సంబంధించి ఉండలేదనే నేపథ్యంలో ఇంటికి వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అకస్మాత్తుగా దెబ్బలు కూడా తగిలాయని కూడా ఇక్కడ స్థానికులు చెప్పారు. మొత్తానికి అయితే విషయం సంబంధించి తండాలో ఇటీవల మంగళవారం ఉదయం ఓ మహిళ మృతి చెందడంతో దీనికి సంబంధించిన తండావాసులంతా కూడా ఒక గొర్రెపోతును కూడా కట్ చేసుకున్న నేపథ్యంలో అందరూ కూడా వాటాలు పంచుకున్న తరంలో బాలు తనకు వచ్చిన వాటాకు సంబంధించిన మటన్ ను ఇంటికి తీసుకువచ్చి కళావతికి ఇచ్చి నేను సాయంత్రం తిరిగి వస్తాను, ఈ లోపు మీరు మటన్ కర్రీ వండి పెట్టానని భార్యకి చెప్పి భర్త బాలు బయటికి వెళ్ళారు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి మటన్ ఎలా తెచ్చిన మటన్ అలా ఉండడం, కర్రీ ఉండకపోవడంతో ఆగ్రహంతో బాలు తన సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి పొగ ఊదే గొట్టం ఇనుప గొట్టంతో భార్య కళావతిని కొట్టడంతో కూడా మరణించినట్లు కూడా తన మృతురాలి తల్లి పోలీసులు ఫిర్యాదు చేసి పోలీసులు వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సత్తాజ్. రైట్, థాంక్యూ యశ్వంత్.